దేవాని దివ్యవాక్యం. ఈ పాటలో చాలా మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేవాడు 5వ తరగతిలో. నేను మా చెల్లి మా అన్న అప్పుడు అక్కడ ఆ టీచర్ పాడేవాడు కీర్తన మాస్టర్ అని ఈ పాట పాడేవాడు. దేవాని దివ్యవాక్యము అలా అని చెప్పి చిన్నప్పుడే మేము క్రిస్టియన్ కాం. ఆయన కూడా పాట విన్నాక నేర్చుకున్న పాట దేవుడికి ఇస్తాను. అప్పుడు క్రిస్టియన్ కాం బాప్తిజం లేదు, మా మమ్మీ చచ్చిపోయేవాళ్ళు కాదు. కానీ అక్కడ వెళ్ళి ఈ పాట యొక్క మాధుర్యం అనుభవించుకున్నాం. ఇంత మంచి పాట. దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మల్ని దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మల్ని దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషంబులు కలిగించి, కల్వరికి నడిపించి కలుషంబులు తొలగించి, నా హృదయం వెలిగించుమా అయ్య, మా హృదయం వెలిగించుమా. దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను. వాన వంటి వాక్యము తేనె కంటే మధురము, వాన వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారములో వెలయంత అయినాను, వెండి బంగారములో వెలయంత అయినాను, తులతో నీ వాక్యముతో, ఆ తులతో నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను. అర్థము వలె దిద్దును మమ్మున్, అగ్ని కాల్చును చెత్తన్, అర్థము వలె దిద్దుము మమ్మున్, అగ్ని కాల్చును చెత్తన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకీయుమా, ఆ నీ వాక్యము మాకీయుమా. ఈ పాట చిన్నప్పుడు 5వ తరగతి, నేను 5వ తరగతిలో ప్రభు నమ్ముకోలేదు. ఆ టైంలో ఈ పాట విన్నా. ఆ మాస్టర్ పేరు ఏతార్ మాస్టర్ అని, ఏతార్ మాస్టర్. ఆయన టీచర్గా ఉంటూ సేవ చేసుకుంటూ మా పల్లెటూరులో వచ్చేవాడు. మేము ఉండే తాతపూర్ రాజమండ్రి దగ్గర. అలాంటి ఏరియాలో వచ్చి ప్రభు గొప్ప పని కోసం వరంగల్ హైదరాబాద్ దేవుడు వాడుకుంటాడు. మహా గొప్ప ఘనమైన దేవుడి నామం బట్టి, ఆయన ఉన్నతమైన నామం బట్టి ఎన్నో దినమల్లా ఫోన్ చేస్తుంటారు. ఎంతో మంది పాపం ఇప్పుడు కూడా ఫోన్ వచ్చింది, సేవకులు ఇల్లు తడిసిపోతున్నాయి, మా ఇల్లు లేదని, వర్షం వస్తుందని, మాకు అన్నం లేదని. ఆయన మాట విన్న మీరు అశ్రద్ధ చేయకుండా, ఏదో వచ్చినా మీరు అశ్రద్ధ చేయకుండా దేవునికి ఇవ్వండి. పరలోక ద్వారా మీకు తెరవబోతున్నాడు దేవుడు. ఆయన సమానులు ఎవరు లేని రోజున మనం నమ్మాలి, ఆచరించే దేవుని ఆశ్రయం దొరుకుతుంది. ఆదరించే దేవుడు మనకు దొరుకుతాడు, ఆశ్రయించే దేవుడు మనకున్నాడు. ఆశ్రయం లేక తిరుగుతున్నారు, ఆదరణ లేక తిరుగుతున్నారు. ఈరోజు ఆయన మాటలో ఆదరణ దొరికి జీవించండి, సాగిపడి మొక్కండి. మోషే కంటే గొప్పవాడు యేసుప్రభు, అహరోను కంటే గొప్పవాడు, ఆలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సులేమను కంటే గొప్పవాడు. అలాంటి దేవుడు మనకు 10,000 మందిలో 10,00,00,000 మందిలో కూడా దొరకని ప్రభు వేల వేల
కోట్ల కోట్ల దూరంతో కొనియాడుతున్న ప్రభు మనం చూద్దాం, దేవుని రాజ్యం కడదాం. ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడని నువ్వు అనుకున్నట్లయితే నీతోనే ప్రభు ఉన్నాడు. ప్రభు ఆమె.